చిన్న గ్రామానికి నేను గౌడదేవపల్లికి బ్రిడ్జికి దాదాపు 2 కోట్లు శాంక్షన్ చేసి బ్రిడ్జి కంప్లీట్ అయ్యింది. దాదాపు 6 కోట్లతో చెక్ డ్యామ్ కట్టినాం. ఆడ ఉన్న శిలాఫలకాన్ని పోయి వాళ్ళ కొట్టిరు. అది ఏం సంస్కృతో నాకు అర్థం కాలేదు. నేను మొన్న కౌంటింగ్ వచ్చిన తర్వాత కూడా నేను మీడియాతో మాట్లాడినా. ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు మాకంటే గొప్పగా ఎట్లా పనిచేయాలన్న ఆలోచన ఉండాలి, మాకంటే గొప్పగా ప్రజల ప్రేమ ఎట్లా ఉండాలన్న ఆలోచన ఉండాలి. అంతే తప్ప శిలాఫలకాలు వలగొట్టి మొన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర శిలాఫలకం తీసేసి శిలాఫలకాలు తీసేసినంత మాత్రాన ప్రజల మనసులకి వెళ్ళి తీసేయగలుగుతారు ఎవడన్నా? నిజంగానే అట్లా తీసేయాలనుకుంటే మన పర్యటన కాలంలో ఎన్ని శిలాఫలకాలు తీయాలి? ఏ రోజు నేను అటువంటివి ఎంకరేజ్ చేయలేదు. ఏ రోజు మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ ఆ లైన్లోనే ఆలోచన చేయలేదు. అదే వాళ్ళ టర్మ్ లో వాళ్ళు చేసిరు, మన టర్మ్ లో ఇంకా దానికంటే ఒక 4 పనులు ఎట్లా చేద్దామన్న ఆలోచన చేసినాం తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలి. 9.5 సంవత్సరాల కాలంలో ఒక్క కేసైనా మనం పెట్టగలిగినామా? పెట్టాలన్న ఆలోచన చేసినామా? ఇంకా వీలైతే సామరస్యంగా కలుసుకోండి. ప్రజలుగా మనం పార్టీలుగా వేరే ఉండొచ్చు, కానీ ప్రజలుగా మనం ఒక మానవత్వంతో ఉండాలి, ఒకరికో సాయం చేయాలి. వీలైతే సాయమే చేయాలి తప్ప నష్టం చేయొద్దన్న కాన్సెప్ట్ తోనే మనం పోయినాం. అందుకే నేను మీ అందరినీ జరిగినాయి మీ గ్రామాల వారిగా మీటింగ్లు పెట్టుకోండి, విశ్లేషణ చేసుకోండి, ఒకరినొకరు విమర్శ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు నిజంగానే ప్రజలు ఉండరు మన పక్షాన. నిజంగా ప్రజలు మన పక్షాన లేకపోతే 87,000 ఓట్లు రావు మనకి. ఏమో చిన్న టెక్నికల్ ప్రాబ్లం, ఏమో చిన్న లోపం ఇలా అందరికీ బాధ అవుతుంది. మీకు బాధ అవుతుంది, మాకు వేదిక మీద వాళ్ళందరికీ బాధ అవుతుంది. అది కొంచెం ఇంకొక ప్రయత్నం చేస్తే నిజంగా మనం బయట పడుతుంది కదా అన్న ఆలోచన ఉంది. జరిగిపోయింది. గ్రామాల వారిగా మండల నాయకులు కూడా గ్రామాల వారిగా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నాము. కానీ లేదు, మీరు కూడా రెగ్యులర్గా మనం 20 ఏళ్ళ నుంచి మీరు అందరూ సీనియర్ నాయకులు ఉన్నారు. ఏ గ్రామానికి మనం ఎట్లా మోటివేట్ చేసుకుంటే తిరుగుతుంటారు. కానీ మొన్న ఆ ఎలక్షన్లో అది మిస్ అవుతారు. ఆ రెగ్యులర్ ఎలక్షన్లో కొన్నిసారి ఎలక్షన్ ఏ కార్యక్రమం ఉన్నా మన టీం ప్రతి ఊరు పోయి వర్కౌట్ చేసుకుంటా ఉంటాయి. అని రేపటి ఎలక్షన్లు, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ కేసీఆర్ గారి దగ్గర కావచ్చు, రాష్ట్ర నాయకత్వం గారి దగ్గర కావచ్చు, నన్ను ఈ స్టేజ్ వరకు గత 20 ఏళ్ళుగా మీ మధ్యలో ఉన్నా కాబట్టి నన్ను తీసుకొచ్చిందే మీరు. అందుకే నాకు పదవి లేనంత మాత్రాన నేను ఉండను అనేది లేదు. ఇంతకుముందు సాలిగన్ అబ్బాయి మాట్లాడుతూ అమర్వి మాట్లాడుతూ చెప్పినట్టు నిజంగా నాకు ఇప్పుడు టైం దొరికింది అనుకుంటున్నాను. నిజంగా కార్యకర్తల ఇల్లులో పోవడం కానీ, కార్యకర్తలు వెంట పోవడం కానీ, ఏం టైం దొరికినా కూడా ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా డీప్గా మనం పార్టీని ఎట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. మనం చేసే 10 ఏళ్ల కాలంలో మనం ఈ నియోజకవర్గానికి ఎంత వీలైతే కనుక మనం ఎంత పని చేసుకుంటూ పోయినాం. ఏదేమైనా ప్రజలకు ఇప్పుడు మనం గౌరవించాల్సిందే. అందుకే కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. మీ అందరి కొరకు నేను, నాతో పాటు సీనియర్ నాయకులు అందరూ కూడా 100% అందుబాటులో ఉంటారు. ఏ గ్రామానికి ఆ గ్రామం ఒక సైన్యంలాగా తయారు కానీ మీకు అండగా మండల టీం ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఉండాలి. నాకేం పట్టిందన్న నిర్లిప్తత మాత్రం ఎవరికి ఉండొద్దు. ఎవరికి చిన్న కష్టం వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా సరే ఇంతకుముందు చేసిన దానికంటే 100 రెట్ల స్పీడ్ తోటి మనం ఎట్లా చేయాలన్న ఆలోచన ఉండాలి. అప్పుడే అవతలోడు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం మనం విడిచిపెట్టిన కార్యకర్తలు ఇన్నేళ్ల నుంచి పార్టీకి పనిచేసిన కార్యకర్తలు హోదా లేని వాళ్ళు మనం విశ్లేషించుకోవాలి. రేపు రాబోయే కాలంలో వాళ్ళు అటువంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలి. అది ఒకటే ఇప్పుడు మన ముందర ఉన్న కర్తవ్యం. ఇలా 2023 నిజంగా ఒక 20 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినాం నా ప్రయాణం ఈ మండలికి వెళ్ళే. ఇక్కడ ఉన్న వాళ్ళే చాలా మంది ఆ రోజు నాకంటే ముందు మా ఫాదర్ 40 ఏళ్ల రాజకీయ జీవితం. అసలు నేను రాజకీయాలకు వస్తానే అనుకోలేదు. కానీ ఆయన చనిపోయినప్పుడు జరిగిన సంఘటన, నేను ఆ 10 రోజులు ఈ ఊర్లో ఉన్న సంఘటన, మీ మధ్యలో 10 రోజులు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలనే నిజంగా నన్ను రాజకీయాలకు తీసుకొని వచ్చినాయి. మీ అందరి ఆశీర్వాదం ఉన్నది. మీతో పాటు కలిసి పనిచేసినాం. 2006లో ఒక జెడ్పీటీసీగానే 4,400 మెజార్టీ వచ్చింది. మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పటి 2010లో ప్రయాణం చేసినాం. 4 ఏళ్ళ ఉద్యమంలో అప్పుడు అధికారం లేదు, ఏమి లేదు, ఓన్లీ ఉద్యమమే చేసుకుంటూ పోయినాం 4 సంవత్సరాలు. మళ్ళీ 2014లో కేసీఆర్ గారి ఆశీర్వాదం, మీ అందరి కష్టం, మీ అందరి ఆశీర్వాదం
17,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ మండలే దాదాపు 7,500 మెజార్టీ ఇచ్చింది. మళ్ళా 4.5 సంవత్సరాల తర్వాత 2018లో రెండోసారి ఎమ్మెల్యేగా నిలబడితే నియోజకవర్గం మొత్తం 37,000 మెజార్టీ వస్తే ఈ భూత్పూర్ మండలే 10,500 మెజార్టీ ఇచ్చింది. ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఈ 20 ఏళ్లుగా అంత ప్రేమ చూపిన ఈ మండలి ఎందుకు తిరస్కరించిండ్రు అన్నది మీకు అర్థమవుతుందో లేదో కానీ నాకైతే ఇప్పటికీ అర్థమైతలేదు. అంటే ఊహకు అందరి విషయం అది. నిజంగానే మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలన్న సంకల్పం నాది ఉండే. ఈ 10 ఏళ్ల కాలంలో నాయకులను కూడా అట్లే తయారు చేసుకుంటూ వచ్చినాం. ఎవరు మన దగ్గరికి వచ్చినా కూడా సహాయం చేయాలి. మన మండల నాయకులు కూడా అదే తత్వం, ఏ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఎవరు వచ్చినా సహాయం చేసుకుంటూ పోయినాం. దాంతోపాటు చిరకాలంగా గుర్తుండిపోయే విధంగా, ఎందుకంటే ఈ మండలం నుంచి ఎదిగినాం కాబట్టి ఈ కన్వీనర్ లాంటి పెద్ద ప్రాజెక్టు తీసుకురాగలిగినాం.